శివన్న పోతున్నాం దాంట్లో చెప్తా అంటాడబ్బా. నా పేరు ఆవులయ్య, పట్టణ నివాసిని. గతంలో పొట్టి శ్రీరాముల దగ్గర చిల్డ్రన్స్ పార్క్ కోసం గత పంచాయతీ ఉన్నప్పుడు తీర్మానం చేశారు. నగర పంచాయతీ 2011 ఆగస్టున నగర పంచాయతీకి అయింది. గ్రేడ్ 1-2 మున్సిపాలిటీగా గత 2 నెలల క్రితమైంది. అయితే ఇది నగర పంచాయతీ నుంచి పంచాయతీ నుండి మున్సిపాలిటీగా మారుతుందే తప్ప అభివృద్ధి అనేటువంటిది గొర్రెతోక బెత్తంలాగా ఉంది. ఇవాళ దాదాపు 1,00,000 మంది జనాభా పైచిలుకు, 20 వార్డులు 1,00,000 మంది పైచిలుకు గిద్దలూరు మున్సిపాలిటీలో పేదలు నివసిస్తున్నారు. మరి వాళ్ళ పేదలు పిల్లలకు సంబంధించింది కావచ్చు, లేదా చిల్డ్రన్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో చిన్న పిల్లలు ఆహ్లాదకరంగా సెలవు రోజులలో లేదంటే ఏదన్నా హాలిడేస్ సందర్భంగా ఇక్కడ ఆడుకోవాలన్నా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవది, గతంలో దీనికి మనం చూసి మన వెనకనే ఉన్నాయి, ఒక 2-3 పరికరాలు మాత్రమే వేశారు తప్ప దీని మెయింటెనెన్స్ అనేది లేదు. అంటే ఏదైతే పార్క్ అనేటువంటిది చిల్డ్రన్స్ పార్క్ పెట్టి పిల్లలకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇవ్వాలని చెప్పేసి మున్సిపాలిటీలో చట్టం ప్రకారం ఉందో దానికి భిన్నంగా మన గిద్దలూరు నగర పంచాయతీ మున్సిపాలిటీలో కొనసాగుతూ ఉంది. దాదాపు 2-3 ఎకరాలు ఉంటుంది ఈ చిల్డ్రన్స్ పార్కు. దీనికి డెవలప్మెంట్కు సంబంధించిన నిధులు కేటాయించలేదు. చుట్టూ ప్రహారీ కూడా కట్టి వదిలేశారే తప్ప మిగతా ఉన్నటువంటి పిల్లలు ఆడుకునేటువంటి పద్ధతిలో పరికరాలు పెట్టడం కానీ, లేదు ఒక వాచ్మెన్ పెట్టి దీన్ని శుభ్రం చేయించడం కానీ ఇవన్నీ జరగట్లేదు. ఇవాళ ఇక్కడ చాలా మంది చూస్తున్నాం, అనేక రకమైన ఇది ఒక రకం చెప్పాలంటే మందుబాబులకు అడ్డగా మారిపోయింది. అందుకని ఇప్పటికైనా సరే నగర పంచాయతీ అధికారులు స్పందించి దీనికి ఉన్నటువంటి ఏవైతే దారులోనే అన్నిటిని శుభ్రం చేసి మిగతా ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా క్లీన్ చేయించి కనీసం పిల్లలు ఆడుకునేటువంటి పద్ధతిలో చిన్నపాటి పరికరాలు పెట్టి దీన్ని పార్కు రూపంలో తీసుకురావాలని చెప్పేసి లోకల్ స్థానికంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ అధికారులను, అదే మున్సిపల్ శాఖ అధికారులను. ఏదైతే పాలకవర్గం ఉందో దీని మీద సీరియస్గా దృష్టి పెట్టుకొని 3 ఉన్నాయి మనకు చిల్డ్రన్స్ పార్కులు. 1 పొట్టిసిన విగ్రహం కాడ, 2 మన విరంచి నర్సింగ్ హోమ్ పక్కల 1 ఉంది, 3 కాసిరెడ్డి కుంట 1 వాకర్స్గా చేయాలని చెప్పేసి ఈ మోటను డెవలప్ చేస్తే గిద్దలూరు ప్రాంత సీనియర్ సిటిజన్ కావచ్చు, చిల్డ్రన్స్ కావచ్చు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా నగర పంచాయతీ అధికారులు, మున్సిపల్ చైర్మన్, కమిషనర్లు కూడా ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పేసి మా విజ్ఞప్తి.